నేను మొదటగా చదువుతాను, రెండో చదువుతాను. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చును. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడారు. వారు ఆయన శాసనములు అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించి, యెహోవా మా దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయించునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడు అయితివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడు. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుడి పరిశుద్ధ కీర్తనలు దీవించుగాక. ఇక్కడ ఎక్కువ సార్లు వచ్చిన పదము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రార్థన అనగా దేవుణ్ణి చూస్తూ దేవునితో మాట్లాడాలి. ఆరాధన అనగా ఆయన సంతోషపత్ర, ఆయన ముఖ దర్శనం చేయడం, ఆయన చూస్తూ ఆనందంతో ఆరాధన చేయడం. కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధన చేద్దాం. అందరము కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. అందరూ కలిసి కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. మరలా కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును.
Hallelujah.
స్వరూపుడు శాంతి స్వరూపుడు మహిమా మహిమా నాయసుకి మహిమా మహిమా ఆయసుకి మహిమా మహిమా మనయేసుకి రాజుల రాజు ప్రభువుల ప్రభు రానయ్యున్నవాడా శాంతి స్వరూపుడా ప్రేమ స్వరూపుడా కరుణామయుడా మీకు వందనాలు. 2022 సంవత్సరంలో 3 నెలలు సంపూర్ణంగా కాపాడారు. 4వ నెల మొదటి దినం అనగా ఈ లెంట్ డేస్లో 27వ దినంలో ప్రవేశించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ కుమారుడు అభిషేకును బహు బలముగా వాడుకున్నావు, ప్రతి దినము వాడుకున్నావు. దుష్టుడు వారవలేక జలుబని తుమ్ములని బలహీనతలని తెస్తున్నాడు. యేసు నామములో బలహీనతలన్నీ బయటికి వెళ్ళిపోవును గాక. మీరే కార్యం చేసినందుకు వందనాలు. కొంతమందిలో శారీరక ఆత్మీయ మానసిక బలహీనతలు తెలుస్తూ దినము తప్పించి దినము వారిని ఆబ్సెంట్ చేస్తున్నాడు. యేసు నామములో ఈ దినము నుండి వాడి పన్నాగములని అగ్రమైపోవును కాక. మరలా ప్రతి దినము ఉదయం సాయంకాలం గుడ్ సామరికన్ సంఘ బిడ్డలందరూ తప్పక కూడుకొందురుగాక. ఈ కార్యాలు చేయబోతున్నందుకు మీకు స్తుతులు చెల్లించు. ఇంతవరకు ప్రార్థనల్లో, ప్రేయర్ రిక్వెస్ట్లలో, పాటల్లో, కీర్తనల్లో, ఆరాధనలో ఉండి నడిపించి వాక్యంలో నుండి మాతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మానవ స్వరం మరుగుపరిచి నీ దైవ స్వరంతో మీరు నాతో మాతో ఇప్పుడు మాట్లాడి మనం పొందమని దినాశీర్వాదాలతో నింపమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన అతి వినయపూర్వకంగా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. వర్క్ అంటే ఏంటి? ఇంకో పదం చెప్పండి. కర్తవ్యం. కర్తవ్యం ఇది కర్తవ్యం అది ఇది ఇంకా ధర్మం, బాధ్యత, కార్యము, బాధ్యత. సో వర్క్ గురించి ఈరోజు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. పని అంటే ఏంటంటే మనందరికీ ఒక పదం తెలుసు కదా, పనికి మాలిన వాడు అంటే అర్థం ఏంటంటే అంత మంచి పదం కదా. ఎప్పుడైనా మీ లైఫ్లో ఈ పదం ఎవరైనా యూజ్ చేశారండి? గొడవలు వచ్చినప్పుడు కానీ, తిట్లు వచ్చినప్పుడు కానీ ఒకసారి చెప్పండి, పనికి మాలిన వాడా లేదంటే పనికి మాలిన ఎప్పుడైనా యూజ్ చేశారు మీ లైఫ్లో ఈ పదం? నిజంగా ఒప్పుకోండి, దేవుని సభలో మనం ఒప్పుకుంటే ఇది ఒప్పేసుకున్నట్టే కదా. ఆయన సభ్యులు యూజ్ చేశారు ఈ పదం, పనికి మాలిన వాడా, పనికి మాలిన ఏదైనా గొడవ అయితే ఫస్ట్ మనకు వచ్చే తిట్టు అదే కదా. సో అసలు అంటే అర్థం ఏంటండి? ఏమిటి పనికిరాడు అంటే పని అంత ఇంపార్టెంట్. చూడండి, పని అంటే అంత ఇంపార్టెంట్. ఒక మీద కోపం వస్తే మొట్టమొదటిగా వాడే తిట్టే పని గురించి అంటారు. చేతలు కూడా పనికి పని అంటే ఎంత ఇంపార్టెంట్ కదా. పనులు డైలీ రొటీన్గా బ్రష్ చేస్తాం, మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, అన్నం తింటాం, వంటలు చేసుకుంటాం, ఏదో చిన్న చిన్న పనులు, కాకపోతే అన్ని ఇంట్లో పనులు చేసుకుంటాం. అది ముఖ్యమైన పనులు. తర్వాత బ్రతుకు తెరువు కోసం ఆఫీసుకి వెళ్తాం, ఇంటికి వెళ్తాం, చదువులు చదువుకుంటాం. ఇవన్నీ కూడా మనం బ్రతుకు తెరువు కోసం చేసే పనులు. కానీ దేవుని విషయంలో కూడా పనులు కూడా ఉన్నాయి కదా. ఏం ప్రార్థన ఉంటే రాత్రికి సాయంత్రం కూడా మళ్ళీ ప్రార్థన ఉంటాయి, మధ్య మధ్యలో కూడికలు ఉన్నాయి. అలాగే ఇంకెవరైనా చూసినట్లయితే
మన వ్యక్తిగతంగా దేవుడిలో మనం కూడా పనులు చేయగలగాలి. ఈరోజు కొన్ని రిఫరెన్సెస్ చూపిద్దాం అనుకుంటాను ఈ పని గురించి. మొదటిగా చదవండి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనం. ఏమని రాయబడిందంటే మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. హల్లెలూయా. ఇప్పుడు పని మనం మనుష్యుల నిమిత్తం చేసామనుకోండి, నిజంగానే చేయాలనిపిస్తుంది. ఇక్కడ వాక్యం చెప్పడానికి నించున్న దైవ సేవకుడు మనుష్యుల నిమిత్తం ఇక్కడ కూర్చున్న మన నిమిత్తం చెప్పాలనుకున్నారు అనుకున్నారు. అక్కడ కాల్ కూర్చుంటారు, ఒకరు ఆవులు తీస్తుంటారు, ఒకరు ఎక్కువ చూసుకుంటారు, ఒకరు బైబిల్లో ఏదో చదువుకుంటుంటారు, ఒకరు ఫోన్ చేసుకుంటారు, ఒకరు కూరుకుంటారు, ఒకరు ఇలా చూస్తుంటారు, నోరు వదిలేసి చూస్తుంటారు. ఇదంతా కష్టం. మనుష్యులను చూస్తే చెప్పడానికి అస్సలు మనసు ఎవరికి కదా, నిజమా కాదు. అలాగే ఇక్కడ పరిచయం చేస్తున్న వారు మనుష్యులను చూశారనుకోండి, నేను పరదా తీస్తుంటే అసలు మాట్లాడుకుంటాను, అక్కడ నవ్వుతున్నాను ఏమో, పరదా తీసే విధానం చూసి నవ్వుకుంటానేమో, నేను ఇక్కడ పాట పాడుతుంటే వాళ్ళు అసలు పట్టట్లేదు, నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే అసలు వినట్లేదు, ఎక్కువ చూసుకుంటున్నారు, నేను ఇక్కడ ఇంకేంటి ఏదైనా పరిచయం ఇక్కడ చేస్తుంటే అసలు నన్ను ఎవరో గుర్తుపట్టట్లేదు, నాకు ఎవరు సహాయం చేయలేదు, అసలు చెమటలేకపోయి ఇక్కడ చేస్తుంటే నన్ను ఎవరు చూడట్లేదు అన్న రీతిగా మనుషులను చూస్తే మనకు అటువంటి ఫీలింగ్స్ వస్తాయి. అదే మన స్వంత పైన అయినప్పటికీ కూడా మనుషులను చూసామనుకోండి మనం చేయాలనిపించదు, కానీ పని దేవుణ్ణి చూసి మనం చేయాలి. ఎందుకంటే ఇక్కడ మరలా చూడండి, మీరేమి చేసినారు అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి, మీరు ప్రభు అయిన క్రీస్తులకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవునికి దాసులము, మనుషులకు దాసులము కాదు. కనుక మనము ప్రభు అయిన యేసుకు దాసులమైన మనము ఏ పని చేసినా మనస్ఫూర్తిగా మనము చేయాలి. అది మీ వ్యక్తిగత పని కావాలి, దేవుని పని కావాలి, ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి. దీనికి మంచి ఉదాహరణ నేను చెప్తాను. ఏంటంటే నేను మైసూర్లో ట్రైనింగ్ అవుతున్నప్పుడు అది ఇంటర్నేషనల్ స్కూల్ అని, అది బెన్సన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ మైసూర్ అని చెప్పి, అది మ్యాక్సిమం బయట వచ్చిన వాళ్ళే చదువుకుంటారు. అక్కడ కర్ణాటక వాళ్ళకి అక్కడ మ్యాక్సిమం అవకాశం ఇవ్వరు, బయట రాష్ట్రాలకి బయట దేశాలకి వేస్తారు. అయితే ఆ స్కూల్ చాలా అందంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా పెద్ద స్కూల్. అక్కడ దేవునికి అది సెపరేట్ రూమ్స్ ఉంటాయి. సెపరేట్ రూమ్స్ అంటే నార్మల్గా ఇలాంటి రూములు కావాలి, ఇలాంటి రూములు కాదు, లోపల టైల్సే ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ మనం టూరిస్ట్ ప్లేసుల్లో చూస్తుంటాం కదా, డిఫరెంట్ రూమ్స్ విచిత్రంగా ఎంతగా ఉంటాయి, అలాంటి రూమ్స్ ఉండేవి అన్నమాట. సో వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు ఆ రూమ్లో పనిచేయి, నువ్వు ఆ రూమ్లో పనిచేయి, ఆ రూమ్లో పనిచేయాలి, మమ్మల్ని డివైడ్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చేవారు. మేము మాత్రమే వెళ్తాం కదా, చీపురు పట్టుకొని, తడిగుడ్డ పట్టుకొని, నీరు పట్టుకొని మేము మాత్రమే వెళ్తాం, మా ఇంకా. సో అక్కడ లోపల ప్రతి రూమ్లో, ఈవెన్ బయట కూడా వరంగల్ అన్నింటిలో కూడా సీసీటీవీ కెమెరాలు ఉండేవి. మాకు తెలియదు, మాకు వెళ్ళిన ఒక నెలన్నర వరకు మాకు తెలియదు. వాళ్ళు పంపించేసేవాళ్ళు అంతే, ఇవి ఎంత విలుగా పనిచేస్తారు. అక్కడ మేము లోపల పని చేసుకుంటే వాళ్ళు చూసేవాళ్ళు, కిటికీ నీట్గా తుడుస్తున్నారు లేదా, వాడలు తుడుస్తున్నారు లేదా, పట్టు దొరుకుతున్నారు లేదా, చైర్స్ బెంచ్లు అన్నీ కూడా సరిగ్గా చేస్తున్నారా లేదా. మాకు అస్సలు తెలిసేది కదా. నేనైతే నమ్మకంగా దేవుడా నేను ఇద్దరు పనులు లాంటివి చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చేదో మీ పరిచర్య గురించి మాత్రం చేస్తాను కాబట్టి మాకు కొంచెం ధైర్యాన్ని సరిగ్గా క్లీన్ చేయడానికి నాకు సహాయం చేయాలి. నువ్వు అనుకునే వాళ్ళం వాళ్ళు ఏం చెక్ చేస్తారులే, వాళ్ళకి ఏం తెలుస్తుంది, మా వెనకాల ఎవరు లేదు కదా అని అనుకునేవాడు. అయితే తర్వాత వాళ్ళు సపరేట్గా ఒక్కొక్కరికి పిలిచి చెప్పేవాళ్ళు అన్నమాట, నువ్వు ఈ తప్పు చేశావు, నువ్వు ఈ పని చేశావు, ఈ పని చేశావు అంటే. అక్కడ మనుషులు చూస్తున్నారన్న విషయం మాకు తెలిసింది అనుకోండి. ఆ తర్వాత నుండి వాళ్ళు ఎంత ఎలాగ అయిపోయేవాళ్ళు, నీట్గా కిట్టి అన్ని గ్లాసులు అన్ని నీట్గా వచ్చేవాళ్ళు. మనుషులు చూస్తున్నారు అని మనకు తెలిసి ఎంత జాగ్రత్తగా చేస్తామో, మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నారని మనం చేసే వాళ్ళు అంత జాగ్రత్తగా, అంత శ్రద్ధ కలిగి మనం చూడాలి. మనుషులైతే వాళ్ళకి నిలదీస్తారు, అడుగుతారు, మీరు సరిగ్గా చేయలేదు, నీ పని చేయలేకపోయావు, మనకి మనోడా చేతగానోడా నువ్వు చేయలేకపోయావు అని మనుషులు అంటారు. కానీ దేవుడు అలా అన్నాడు, ఆయన చిత్తమని మనం మనస్ఫూర్తిగా ప్రతిదీ చేయగలగాలి. మరొక రిఫరెన్స్ చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం.
హల్లెలూయా. అంటే మనం చేసే పనుల్లో సనుగులు ఉండకూడదు, సంశయములు ఉండకుండా సమస్త కార్యములు కూడా దేవునికి కుమారుడు అవునట్టు మనము చెయ్యగలగాలి. పని అంటే మాట్లాడే మాట ఒక పని అండి, మాట్లాడే మాట ఒక పని, పాట ఒక పని, పరిచర్య ఒక పని, ఆరాధన చేయడం ఒక పని, ఈవెన్ మన సొంత కార్యాలు చేసుకోవడం కూడా ఒక పని. చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి సంశయము కానీ అలాగే ఏమన్నారు సలుగులు కానీ ఉండకుండా మనం చేయాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలు అవ్వడానికి ఆ పని చేయాలి. ఎంత మంచి వచనం కదండి. మనం చేసే పనుల వల్ల మనం దేవుని పిల్లలుగా, దేవుని కుమారుడుగా ఆయన మనల్ని స్వీకరించుకుంటాడు. అంతకంటే ఇంకేం కావాలి, ఇంకేం కావాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను పరీక్ష రాస్తే 9వ క్లాస్లో నన్ను చేర్చుకుంటాను. నాకేం 9వ క్లాస్లో చేర్చుకోవడం అవసరం లేదు, నేను 8th క్లాస్లో చదువుకుంటాను, తర్వాత కూడా 8th చదువుతాను, 8th చదువుతాను అని నేను అనుకున్నాను. దానికి ఏమైనా అర్థం ఉండదా? ఇప్పుడు దేవుడు తన కుమారుడుగా స్వీకరిస్తాను అంటున్నాడు. నువ్వు చేసే పనిలో ఎటువంటి సనువు కానీ సంశయం కానీ లేకుండా చేస్తే నేను నిన్ను నా కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాను అంటున్నాడు. కనుక ఖచ్చితంగా మనము ఈ లోకంలో ఎలాంటి వారు ఉన్నారంటే మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నాము. కనుక మనం ఆ మూర్ఖులైన వక్రజనము మనం మంచి చేసినా చెడు చేసినా మనకు వ్యతిరేకంగానే మాట్లాడతాం. అయినప్పటికీ కూడా మనం దేవుని కుమారుడుగా పిలువబడాలి కనుక సరిగ్గా ఎటువంటి సంశయం లేకుండా మనము పని చేయగలగాలి. మరో రిఫరెన్స్ చూడాలంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. గలతీ 6:9. హల్లెలూయా. దేవుడిస్తున్న మంచి వాగ్దానం అని మనం చెప్పచ్చు. దేవుడిచ్చిన మంచి వాగ్దానం ఏంటంటే మనం మేలు చేయుట యందు విసుగక యుద్ధము, మనము అలయక మేలు చేసినవని తగిన కాలమందు పంట పోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే మనం మేలు ఎప్పుడు చేసినా సరే, ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాలో అప్పుడు దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. అన్ని సమయంలో కూడా మనం మేలైనదే చేయాలి, మేలైనదే చేయాలి, గొప్ప అయినదే చేయాలి, మంచి అయినదే చేయాలి, దేవుని చిత్తానుసారమైన వాటిని మనము చేయాలి. ఏ పనిలో కూడా షార్ట్ కట్లు ఉన్నాయి కదా, లంచాలు ఇస్తే అయిపోతుంది, లంచాలు తీసుకుంటే అయిపోతుంది, మన శరీర సంబంధమైన పనుల్లో అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలా చేయాలి అని ఎవరైనా ఇచ్చిన సజెషన్ని మనం వాటిని వినియోగించుకోకూడదు. మనం మేలుకరమైనది ఏదో, మంచిది ఏదైతే అది మాత్రం మనం చేయాలి. మరొక 2 రిఫరెన్స్లు చూసి మనం ఉదాహరణ చూడాలంటే 128వ కీర్తన 2వ చరణం. 128. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాలను అనుభవించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. నాతో ఒకసారి ప్రతి ఒక్కరు చెప్పండి వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. సూటిగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు మంచిగా కష్టపడితే నీకు మంచి వస్తుంది, చెడ్డగా కష్టపడితే నీకు చెడు వస్తుంది. మంచిగా కష్టపడి చేతులారా ఏ పని చేసినా మంచిగా మనము అనుభవిస్తాం. చెడ్డగా కష్టపడితే చెడ్డగా మనము అనుభవిస్తాం. కింద ఏమంటాడు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగు. ఈ పైనే ఉంది ఒక మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచినట్లయితే మన చేతుల కష్టార్జితం మంచిగానే ఉంటుంది, ఆశీర్వాదకరంగానే ఉంటుంది, మేలుకరంగానే ఉంటుంది. అటువంటి గొప్ప దేవుడు మనకి ఇవ్వాలి. చివరిగా ఒక రిఫరెన్స్ చదువుతామండి. 90వ కీర్తన 17వ చరణం. 90వ కీర్తన. హల్లెలూయా. మన దేవుడైన యెహోవా ప్రసన్నత మన మీద ఉండును గాక. మన చేతి పని ఆయన స్థిరపరచువాడు. మనకి ఏదైతే కావాలో దేవునికి అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మన చేతి పని స్థిరపరుస్తాడు. ఈరోజు అసలు ఈ పని గురించి నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, మనలో ఏమో ఆ విషయం నాకైతే తెలియదు. మనం చేస్తున్న పనులు బట్టి మనకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, అంటే మనకు సంతృప్తి చెందుతున్నామా లేదా, ఈ పని నాకు సరిపోతుందా, ఈ జీతం నాకు సరిపోతుందా, ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు కావాలి అని మనం ఆలోచిస్తున్నాము. కానీ దేవుణ్ణి ఈరోజు
ఈరోజు మనం అడిగినట్లయితే ఖచ్చితంగా మనకి ఏదైతే పని వచ్చో, ఏదైతే పని మనకు బాగా వచ్చో అందులోనే దేవుడు మనకి స్థిరపరుస్తాడు, అందులోనే దేవుడు మనకి దీవిస్తాడు, మేలుకరంగా ఆయన మనకి చేస్తాడు. సరే, నమ్మిన వాళ్ళందరూ దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో బైబిల్ నుండి కొన్ని క్లుప్తమైన ఉదాహరణలు చెప్పి నేను ముగించాలనుకుంటానండి. బైబిల్లో ఎవరైనా అసలు కష్టపడి పని చేశారండి? ఎవరైనా బైబిల్లో పని చేసిన వాళ్ళు ఉన్నారా? దేవుడు అలా ఆకాశంలో మళ్ళా పంపిస్తే హ్యాపీగా తిరుగుకొని పడుతున్నారా? ఎవరండి బైబిల్లో పని చేసినప్పుడు పనులు చేస్తారు కదా? బైబిల్లో అందరూ పనులు చేస్తారు. చెడ్డ వాళ్ళు కూడా బైబిల్లో చెడ్డ పనులు ఖచ్చితంగా ప్రయాసపడుతున్నారు. కానీ కొన్నిసార్లు మన వాళ్ళు ఖాళీగా కూర్చుంటారు. ఏ పని లేకుండా ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు ప్రశాంతంగా కదా. సో బైబిల్ నుండి కొన్ని ఉదాహరణలు కొంతమంది చూపిస్తారు. మొట్టమొదటిగా నేను బైబిల్ నుండి తీసుకోవాల్సిన ఉదాహరణ ఏంటంటే యోసేపు. యోసేపు తెలుసండి? యోసేపు తన జీవితంలో ఎంత పని చేశాడంటే నిజంగా ఒక తండ్రి దగ్గర అంత ముద్దుగా, అంటే ఎంత ముద్దుగా పెరిగాడండి యోసేపు కదా. 11 మంది అన్నలు ఉన్నప్పుడు ఆ అన్నలు ఎవ్వరికీ ఇవ్వకుండా యోసేపు మాత్రమే రంగుల అంగీ కుట్టించి ఆ తండ్రి ఇచ్చాడంటే ఎంత ముద్దుగా పెరుగుంటాడు. యోసేపు డాడీ నాకు కావాలంటే ఎవరి చేత పనులు అందరి చేత తీసుకొచ్చి పెట్టేవాడు తండ్రి కదా. డాడీ నాకు అది కావాలంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మలో అన్నలో ఎవరో ఒకరి చేత పెట్టేవాడు. అంత ముద్దుగా పెరిగిన యోసేపుకి బానిసత్వం అసలు సూట్ అవుతుందా? నార్మల్గా సూట్ అవుతుందా? ఎంత కష్టపడి పని చేసి ఉంటాడో కదా, ఎంత కష్టపడి శ్రమించుంటాడో. ఆ యొక్క ఐగుప్తీయుల దగ్గర, ఆ యొక్క ఫరో ఇంటి దగ్గర, ఆ పొతిఫర్ ఇంటి దగ్గర ఎంత కష్టపడి పనిచేసి ఉంటాడు బానిసగా. ఆ తీసుకెళ్ళి ఎవరికైతే అన్నలు అమ్మేశారో వాళ్ళు వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పెట్టుకుంటారు, ఎంత శ్రమపడి ఉంటాడో కదా. అంత శ్రమపడ్డాడు కనుక, అంత పనిలో నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు యోసేపు చేతిని ఆయన దీవించాడు. దేవుడు యోసేపు చేతిని ఆశీర్వదించాడు. యోసేపు జైలుకి వెళ్ళాడు, మనందరికీ తెలుసు. జైల్లో కొన్ని నెలలు ఉన్నాడు ఆయన కదా. అయినప్పటికీ కూడా దొరుకుతానికి సహాయం చేశాడు. మొత్తం కష్టపడి పని చేసే విధానం మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనకు నేర్చుకోవాలి. యోసేపు మనకి కష్టపడి పని చేసినట్లయితే ఈ రోజు అది మనకి కష్టం అనిపించవచ్చు, ఈ రోజు అది మనకి బాధ అనిపించవచ్చు, మన శరీరానికి ఇది ఘోరం అనిపించవచ్చు. కానీ ఆయన ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. మేలు కలుగునట్లే యోసేపు చేశాడు. యోసేపును బట్టి పొతిఫర్ ఇల్లుని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును బట్టి ఫరోని దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కొరవచ్చి ఆకలితో అలవడించిపోయారు. యోసేపు ఉన్న రాజ్యపాత్ర ఆకలించలేదు. వాళ్ళందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి ఆహారాన్ని కోరుకునేవారు. మొదటిగా యోసేపు వాళ్ళు గొప్ప పని చేశారు. తర్వాత ఇంకో వ్యక్తిని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు. ఆయన దేవుని సేవలో ఎంత శ్రమించారంటే, ఎంత కష్టపడ్డారంటే, మొదటిగా లోకానుసారంగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను చంపుదామని చెప్పి ఎంతో ప్రయత్నించారు. తర్వాత దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎంతో కష్టపడ్డారు కదా. ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకి హ్యాపీగా ప్రయాణాలు ఎక్కేస్తాం, బస్సులు ఎక్కేస్తాం, ట్రైన్లు ఎక్కేస్తాం, కావాలంటే బయట వెళ్ళినా సాఫీగా వెళ్తాం. అప్పుడు వాడలు ఎక్కాలి, గాడిదలు ఎక్కాలి, నడవాలి, పరిగెత్తాలి. మనం వెళ్ళేదానికి ఆ వాడ ఉన్న ఒక్క వాడ అక్కడ ఉంటుందండి. గాడి పరిగెత్తులు అలసిపోయి ఎక్కాలి. సేవ అంటే ఇప్పుడు ఒక హ్యాపీగా మంచి సదుపాయాలు ఉంటాయి. చిన్నగా రోడ్డు కాలుకంత నొప్పి కూడా రాదు. అప్పుడు గొల్లులు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, నీరు ఉండొచ్చు, బురద ఉండొచ్చు, వర్షాలు పడి ఉండొచ్చు. ఎక్కడ పెడితే అక్కడ ఇలాంటి ఇల్లు వచ్చి అంతకు ఉంటాయా? అయ్యో వర్షం పడుతుంది దాక్కోటారు అన్నారు. అంతటి కష్టమైన సేవ అపస్తులైన పౌలు గారు చేశారు. ఎంతోమందికి ఆయన పత్రికలు రాశారు కదా. అంత కష్టంగా ఆయన పనిచేశారు కాబట్టి ఈరోజు ఆయన చెప్పిన పత్రికల్లో నుంచి ఎన్ని మాటలు మనము తెలుసుకోవాలి. రెండవది అపస్తులైన పౌలు గారు చేశారు. మీరు ఒక ఉదాహరణ చెప్పండి, కష్టపడి పని చేసిన వాళ్ళు బైబిల్ ఇంకా ఎవరు పనులు చేయలేదండి. చివరి ఒకే ఒక వ్యక్తిని ఉదాహరణ చేశారు. ఏమన్నా సొలొమోను రాజు. ఓకే, ఈ సమయంలో నేను ప్రవక్త అయిన మోషే గారిని ఉదాహరణ తీసుకుందాం అనుకుంటున్నాను. మోషే ఎంత కష్టపడ్డాడు అంటే రాజ్యాన్ని
ఒక ఒక రాజును ఎదిరించాలంటే ఎంతో కష్టం, ఒక రాజ్యాన్ని బయటికి తీసుకురావాలంటే ఎంతో కష్టం, ఆ ప్రజలందరూ తన మాట వినేలా చెప్పుకోవడం ఇంకా కష్టం కదండి. ఇక్కడ చర్చిలో ఎంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ మనము రేపు ఆదివారం కలిసి ప్రార్థన పెట్టుకున్నాం, అక్కడ కలిసి ప్రార్థన పెట్టుకున్నాం, చర్చ్ అంతా నెగ్గిపోయారు. ఆ సమయంలో ఓకే, ఈ సమయంలో గుడ్ ఫ్రైడే గురించి ఏసు గురించి ఎవరు లేదని చెప్తారా అంటే లేడీస్ అంటే ఎగ్జాంపుల్ సీతారామని లేచారు, ఆ గుడ్ ఫ్రైడే గురించి ఇలా చేయాలనుకుంటామంటే అలా చేయాలనుకుంటాం అంటే ఇంతకంటే అందరూ వింటారా? ఎక్కడ చెప్తుంటే అక్కడ అలాగే మాట్లాడుకోవచ్చు. లేదంటే ఇక్కడ మోషన్ అంతే ఏదో ఒక విషయాలు మాట్లాడుకోవచ్చు. అంటే మనం ఉన్నాం 10 మంది 20 మందినే మనం కంట్రోల్ చేయలేదు నార్మల్గా. అవునా కదా, మన చర్చలో అలా జరుగుతుంది. ఆగండి చెప్తున్నా, ఊరుకోండి ప్లీజ్ ఒక విషయం వినండి అని చెప్తామా లేదా? ఖచ్చితంగా చర్చ వాక్యం అయిపోయిందంటే చాలా ఇంక మన మాటలు మన పనులు మనలోనే కదా. ఎగ్జాంపుల్ నేను చెప్పాను, దయచేసి మీరు బాగా అన్నారు అనుకోవద్దు, ఓకే? దయచేసి అలా అనుకోవద్దు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అంటే మనం ఉన్న 10 మంది 20 మందిని కంట్రోల్ చేయడమే మనం కాదే. అలాంటి అన్ని లక్షల మంది ప్రజల్ని మోసే కంట్రోల్ చేశాడంటే ఎంత కష్టపడి ఉంటుందండి. అందుకు మీరు కూడా కంట్రోల్ చేయాలంటే దేశాన్ని. హల్లెలూయా. సో అంతమందిని కంట్రోల్ చేశాడంటే ఎంత శ్రమపడి ఉంటాడు. ఏ పనులు ఎంతగా దేవుడు ప్రార్థన చేసి ఉంటాడు. ఆ ఆజ్ఞలన్నీ ఇంతగా ఆలోచన చేసి ఉంటాడు. ఎన్ని సమస్యలు వస్తే ఆ సమస్యలకి కొన్ని సమస్యలకైతే పరిష్కారాలు తీయవచ్చు, అన్ని సమస్యలకి పరిష్కారం చూడలేం కదా, సొల్యూషన్ దొరకదు కదా. అలాంటిది కష్టపడ్డాడు మోషే, కష్టపడ్డాడు. చివరికి దేవుని దగ్గర ఎంతో ఆశీర్వాదాలు పొందుతున్నాడు. మోషే అంటే ఎవరో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలుసు. సో కష్టపడి పని చేయడం విషయంలో మొదటిగా మనం యోసేపుని చూసాం. యోసేపు శ్రమించాడు, తర్వాత గొప్ప మేలుని పొందుకున్నాడు. తర్వాత మనము అపోస్తలుడైన పౌలు గారిని చూసాం. సేవలో ఆయన కష్టపడ్డాడు, బలముగా వాడపడ్డాడు. ఈరోజు అతను చెప్పిన పత్రికలు అన్నీ కూడా మన ముందున్నాయి. తర్వాత మోషే గారిని మనం చూసాం. మోషే గారు కూడా దేవుని పరిచర్య విషయం, ప్రజలు బయటకు తీసుకురావాలంటే దేవుని పరిచర్య, వారందరి విషయంలో కూడా ఎంతో కష్టపడ్డాడు. కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ శ్రమలన్నీ ఎదుర్కొని ఓర్చుకొని సహనం కలిగి సాత్వికం కలిగి కష్టపడ్డాడు కనుక అతను కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. చివరిగా ఈరోజు మనల్ని మనం ప్రార్థన చేసుకోవాలి. నిజంగా మనం కష్టపడుతున్నాం, మన కుటుంబం నిమిత్తం కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, దేవుని నిమిత్తం పని చేయగలుగుతున్నాం. సంఘంలో కొంతమంది యూత్ ఉంటారండి, తీయకు నేనేదో తీయాలి వాళ్ళు తీస్తాను. మన సంఘంలోనే యూత్ నాతోనే అంటాను, నేను అంటాను చిన్న తీసాను, నేనెందుకు తీయాలి, నువ్వు తీయు, నేను తీస్తాను అవునే, నువ్వు కూడా తీయాలి, అది నేను తీయాలి అని అంటాను. ఎందుకు అలా అంటారో నాకు యూత్ అంటే అంటున్నది. నేను ఒక మాట చెప్తానికి అదే తిట్టినట్టు అనిపిస్తుందేమో తెలియదండి కొన్నిసార్లు. నేను మాట్లాడాలనుకోండి ఎదురుగా ఇలా చూస్తానండి, భయం వేసేస్తుంది. అంటే దేవుని పని చేయడానికి అంత కష్టపడతారా? చిన్నది పరదా ఇలా అర్థం పెట్టడానికి అంత కష్టపడతా అందులో తీసి కష్టపడి మోసి ఇలా వేయాలండి కాదు కదా. చిన్న చిన్న పనుల విషయంలో కూడా కొంతమంది అలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ పరిచయం చేయడం విషయంలో దేని విషయంలో అయినా మనం ముందు ఉండాలి. మనం పని చేసేది మనుష్యుల నిమిత్తం కాదు, దేవుని నిమిత్తం మనస్ఫూర్తిగా మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కనుక ఈరోజు ఖచ్చితంగా మనం పని చేద్దాం. ఓకే, ఏ పని చేయడానికైనా వడ్డించే విషయంలో కానీ, పరిచయం చేయడం విషయంలో కానీ, ఆకులు తీయడం విషయంలో కానీ, ఆయా సన్నిధిలో పాటలు పాడడంలో కానీ, ప్రార్థనలు చేయడంలో కానీ, ఆరాధన చేయడంలో కానీ, మన వ్యక్తిగతంగా మన కుటుంబంలో మనం చేసే పనుల్లో కానీ ఇందులో కూడా మనం మాట పడవద్దు. ఏం చేసినా నేను దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను, నేను పని కుమారుని వాడిని కాను, పని కుమారుని కాను కాను, నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఇది మనుషుల దృష్టికి సరి అయినది కాదా నాకు తెలియదు, బట్ దేవుడి దృష్టిలో ఇది సరి అయినది, మేలుకై నేను చేస్తున్నాను, ధన్యత కొరకై నేను చేస్తున్నాను అని పని చేద్దాం ఖచ్చితంగా. చివరిగా ఒకే ఒక మాట చదువుతానండి. హల్లెలూయా హల్లెలూయా. 2 తిమోతి 4:7 చివరిగా ఈ వచనం చదివి మనం పూర్తి చేస్తాం. 2 తిమోతి 4 నా పరుగు కడుగుటించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. చివరిగా మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, దేవుడు మన పని మనం ముగించుకున్నప్పుడు ఈ మాట చెప్పగలుగుతాడు.
ఈ మాట చెప్తే చాలు కదా. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. నిజముగా మనం చేస్తున్న ఈ పోరాటం, లోకంతో చేస్తున్న పోరాటం, దేవునితో చేస్తున్న పోరాటం, మన కుటుంబంతో చేస్తున్న పోరాటం మంచిదేనా? చివరికి ఆఖరికి ఇప్పుడైతే ఆయుష్ ఉంది, వయస్సు ఉంది, శరీరం ఉంది, బలం ఉంది, మనకి పవర్ ఉంది, చుట్టూ మనుషుల్లో పలుకుబడి ఉంది కదా. ఇప్పుడు మనం ఇన్ని పనులు చేయగలుగుతున్నాం. చివరికి మన బలం ఒడిగిపోయినప్పుడు, మనం మంచాన పడినప్పుడు మనం నాకు చెప్పగలం, నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. అటువంటి నీతి కిరీటం మనం పొందుకోవాలంటే ఇప్పుడు నుండే మనం చేసిన పనుల యొక్క మంచి పోరాటం మనము పోరాడగలం. దేవుని మనం ఏం చేసినా ఎవరి కొరకు చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని పని. ఒక్కసారి చదవండి, ఫిలిప్పీ 1:21 గట్టిగా చదవండి. ఫైనల్ 2:21 నీ మట్టుగా అయితే చెప్పండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఇందులో ఎంతమంది చూడలేదు గుర్తుంచుకోండి. అందరూ ప్రెజెంట్ అయితే 16 మంది, 16 మంది. ప్రపంచ క్రైస్తవులు లెక్క పెడితే 3 మంది. అందరూ ఏం చేస్తున్నారంటే సొంత కార్యాలు చూసుకుంటున్నారట, సొంత పనులు. ఏంటండి సొంత పనులు? ఒక్కొక్కరు ఒక పని చెప్పేస్తారు. సువార్తలో సొంత పని ఒక చెప్పు స్పీడ్గా. మీరు చెప్పండి. డ్యూటీ, కృప, వ్యాపారం, వెరీ గుడ్. రిస్క్ షాపు, ఇంటికాడ పని, దాని గారు వెరీ గుడ్. మోషే గారు డబ్బు సంపాదన, సొంత పని, సొంత పని, డ్యూటీ. ఇజ్రాయెల్ గారు నాకు వినవాడ డ్యూటీ. శాంసన్ డ్యూటీ, పిల్లలు చదువుకుంటే కష్టపడ్డాను. డ్యూటీ. అభిషేక్ చదువు. నన్ను అడిగితే సేవ. మరి మీరు అందరూ సొంత పనులే చేస్తున్నామని నోటితో చెప్పారు, మంచిదే. మరి యేసుక్రీస్తు పని ఎవరు చేస్తారు? మీరు చేస్తారు కదా, నన్ను చూపిస్తారా? నువ్వు ఎంత చేసినా యేసుక్రీస్తు కార్యం కూడా రోజు చేయాలి. నీ బ్రతుకు తెరుగు కొరకు 8 గంటలు కష్టపడుతున్నాం, లేదా 10 గంటలు, లేదా 12 గంటలు పనిచేస్తున్నాం. అందులో కనీసం కొన్ని గంటలైనా దేవుని పని కూడా చేయాలి. అర్థమైంది కదా? దేవుని పని చేసేటప్పుడు కొన్నిసార్లు చాలా ప్రయాస అయిపోతాం, కొన్నిసార్లు కష్టం అయిపోతాం. అయినా చేస్తే ఆ పనికి తగిన ప్రతిఫలం దేవుడు, ఈ లోకంలో పనికి తగిన ప్రతిఫలం ఈ లోకంలో బ్రతకడానికి సరిపోద్ది. నువ్వు పరలోకంలో బ్రతకాలంటే దానికి తగిన పని కూడా చేస్తే అక్కడ సేవలు ఇస్తాడు. అది గుర్తుంచుకోండి. ఈ లోకంలో ఎంత కష్టపడి పని చేసినా ఈ లోకంలో వచ్చిన ప్రతిఫలం లోకం వరకే సరిపోద్ది. అందుకే దేవుని పని కూడా నువ్వు చేసావు అనుకోండి, అక్కడ దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కనుక ఈ రోజు దేవుని పని కూడా చేద్దాం. ఏంటి దేవుని పని? ఏంటి? వాక్యం బోధించడం దేవుని పని, ఆత్మలో ఉతకడం దేవుని పని, కిటికీలు తొడవడం దేవుని పని,
సంవత్సరాలు బట్టి మురికి పెట్టి నా కుర్చీలు కలగడం కూడా దేవుని పని. సువార్త చేయడం, పత్రికలు పంచడం, పేదవారిని ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ఇవన్నీ దేవుని పనులే. కనుక మన సొంత పనులే కాకుండా దేవుని పనులు కూడా చేద్దాం. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. యోసేపు నీ పని చేశాడు. 17 సంవత్సరాలు తండ్రి చేత పోషింపబడ్డాడు. 17 సంవత్సరాలు కరువులో ఒక దేశాన్ని పోషించగలిగాడు. కష్టపడ్డాడు. పౌలు గారు కష్టపడి సేవ చేసి ప్రపంచంలో ఇంచుమించుగా 4వ భాగానికి సువార్త అందించేశాడు. మోషే కష్టపడి పని చేసి లక్షల మందిని నడిపించాడు. మేము కూడా కష్టపడి పని చేసి నీ పని చేసి మందిరం విషయంలోనైనా, సేవకుల విషయంలోనైనా, సేవ విషయంలోనైనా, సువార్త విషయంలోనైనా నీ పని చేసి పరలోకంలో మాకు రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయి. విత్తబడిన మాటలు అందరిలో ఫలించినట్లు సహాయం చేయి. అందించిన నీ కుమారుడిని నీ శక్తి, బలము, ఆరోగ్యం, ఆత్మ, అగ్ని, అభిషేకం అనుభవాలతో నేను మరలా సాయంకాలం కూడికలో మేము కలుసుకోవడానికి సహాయం చేయండి. ఇది నా గృహ దర్శనాల్లో మీరు నడిపించండి. మీరే మహిమ పొందుకోమని, మేలు చేయమని, సహాయం చేసుకోమని చూపించండి. ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా వారి గృహాలకి పంపించండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి కూడి ఉన్న మనకు, ఈ దినం సంఘానికి పరిచయం చేసిన బిడ్డలకు సదాకాలం తోడై ఉండి నడిపించను గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.